అది రాజమండ్రి రైల్వే ప్లాట్ఫామ్. ఇనుప పట్టాల మీద నిలబడిన మద్రాస్ మెయిలు బొగ్గు ఇంజిన్ చుక్ చుక్ ఘుమ్ ఘుమ్ అంటూ ఆకాశంలోకి నల్లటి పొగలు కక్కుతోంది. జూన్ నెల ఒక్కపోతకి రాత్రివేళైనా చెమటలు కక్కేస్తున్నా పట్టు వదలకుండా నల్లకోటు బటన్లు బిగించి తెల్లటోపీని చేత్తో పట్టుకుని చంకలో లండన్ పట్టా డబ్బా ఇరికించుకుని నిలబడ్డారు మన పార్వతీశంగారు. మునసబుగారు ఇచ్చిన 50 రూపాయల నోట్లు జేబులో గట్టిగా తగులుతూ ఉంటే ఈసారి ఎలాగైనా తన రేంజ్ చూపించాలని కసితో ఫస్ట్ క్లాస్ టికెట్ కొని గర్వంగా ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. అప్పట్లో లండన్ వెళ్తున్నప్పుడు ఏమీ తెలియని అజ్ఞానంతో 3rd క్లాస్ డబ్బా ఎక్కి జనం తోపులాట్లో పడి నా మూటను పోగొట్టుకుని నానా అవస్థలు పడ్డాను. కాని ఇప్పుడు నేను సామాన్యుణ్ణి కాను, సాక్షాత్ లండన్ బారిస్టర్ని. రాజమండ్రి జడ్జి ద్వారా నా చట్టాలు అర్థం చేసుకోలేకపోతే నా తప్పేముంది? నా హుందాతనానికి, నా నల్లకోటు గౌరవానికి తగ్గట్టు ఈ మద్రాస్ మెయిల్ ఫస్ట్ క్లాస్ బోగిలోనే ప్రయాణించాలి. చట్టం తెలిసినోడికి ఫస్ట్ క్లాస్ సీటు పుట్టక తప్పుతుందా? రైలు పెద్దగా కూ అని హారన్ కొట్టి ఆగగానే పార్వతీశంగారు చేతిలో గొడుగు తిప్పుకుంటూ రాజసంగా ఫస్ట్ క్లాస్ భోగి మెట్లు ఎక్కి లోపలికి అడుగుపెట్టారు. అక్కడ లోపల మల్లెపువ్వులాంటి తెల్లటి సీట్ల మీద 2 తెల్లదొరలు కూర్చున్నారు. ఒక నల్లటి భారతీయుడు, అది తలకి తెల్ల టోపీ, ఒంటికి నల్లకోటు తగిలించుకుని తన సామ్రాజ్యంలోకి రావడం చూసి వాళ్ల ముఖాలు అహంకారంతో కోపంతో ముడుచుకున్నాయి. హే యో బ్లాక్ మ్యాన్, నువ్వు తప్పు భోగిలోకి వచ్చావు. ఇది తెల్లదొరల కోసం కేటాయించిన ఫస్ట్ క్లాస్. నల్లవాళ్ల కోసం 3rd క్లాస్ డబ్బా వెనకాల ఎక్కడో ఉంది. పెట్టె పట్టుకుని అటు వెళ్ళు. గెట్ అవుట్. పార్వతీశం అస్సలు బెదరకుండా గుండె గట్టి చేసుకుని జేబులోంచి ఫస్ట్ క్లాస్ టిక్కెట్ని తీసి ఆ తెల్లదొర ముక్కు ముందు గాల్లో పటపటలాడిస్తూ లండన్లో నేర్చుకున్న ప్యూర్ యాసలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ దొరా, ఐఎమ్ నాట్ ఏ రాంగ్ ప్రయాణికుడు. ఐ హ్యావ్ ఏ వ్యాలిడ్ బ్రిటిష్ రైల్వే ఫస్ట్ క్లాస్ టికెట్. ఐఎమ్ నాట్ ఏ కూలీ. ఐఎమ్ బారిస్టర్ పార్వతీశం అట్ లా, ఫ్రెష్లీ రిటర్న్ ఫ్రమ్ లండన్ ఇన్స్ ఆఫ్ కోర్ట్. మీ లండన్లోని థేమ్స్ నది పక్కనున్న చట్టాల క్లాస్ రూముల్లోనే మీకంటే పెద్ద దొరలతో కలిసి బెంచులు పంచుకున్నవాణ్ణి. నన్నే వెనక్కి వెళ్ళమంటావా? లండన్ బారిస్టరు అనే ఇంగ్లీష్ ముక్కలు వినపడగానే ఆ 2 దొరలు ఒక్కసారిగా షాక్ తిని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాని వాళ్ల తెల్లజాతి అహంకారం అంత తొందరగా లొంగడానికి సిద్ధంగా లేదు. బారిస్టరా, లండన్లో చదివావా? అయినా సరే, ఈ బోగి తెల్లదొరల ప్రైవేట్ స్పేస్. ఇక్కడ నీకు చోటు లేదు. నో చోటునా? ఐ విల్ షో యూ మై చట్టం పవర్. రేపు మద్రాస్ సెంట్రల్లో దిగ్గానే మీ ఇద్దరి మీద లండన్ చట్టం కింద సమన్లు జారీ చేస్తాను, జాగ్రత్త. అలా ఫస్ట్ క్లాస్ భోగి లోపల వాతావరణం వేడెక్కింది. రైలు కదిలి చుక్చుక్మంటూ వేగం పుంజుకుంటోంది. మిస్టర్ బ్రౌన్, మిస్టర్ జాన్ ఇద్దరూ పార్వతీశాన్ని కిందకు నెట్టెయ్యాలన్నంత కోపంతో చూస్తున్నారు. మన పార్వతీశంగారు మాత్రం అస్సలు తగ్గకుండా తన పెద్ద ఇనుప ట్రంకు పెట్టెను ఒక తెల్లదొర కాలికి తగిలేలా ఠాచ్మని సీటు పక్కన పెట్టారు. చేతిలో ఉన్న గొడుగును కత్తిలా తిప్పుతూ సీటు మీద గంభీరంగా ఉంచారు. హాయ్ మిస్టర్, నీకు ఇంగ్లీష్ అర్థం కావడం లేదా? లండన్లో చదివితే మాత్రం ఇక్కడ తెల్లదొరల పక్కన కూర్చునే హక్కు నీకు ఎక్కడిది? ఈ భోగిలో సీట్లన్నీ రిజర్వ్ చేయబడ్డాయి. నీకు ఇక్కడ కూర్చోవటానికి 1 అంగుళం చోటు కూడా లేదు. మర్యాదగా నీ పెట్టి పట్టుకుని కింద కూర్చో, లేదా జనరల్ డబ్బాలోకి నాడు. నో చోటునా? మై డియర్ మిస్టర్ తెల్లదొర, అకార్డింగ్ టు బ్రిటిష్ ఇండియన్ రైల్వే యాక్ట్, జేబులో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్న ప్రతి ప్రయాణికుడికి బోగిలో సమానమైన సీటు పొందే చట్టబద్ధమైన హక్కుంది. దీన్ని లండన్లో రైట్ టు సీట్ అంటారు. చట్టం ముందు నువ్వు దొరవైనా నేను బారిస్టర్నైనా ఒకటే. చట్టమా? మా దేశం చట్టాలు మాకే చెప్తున్నావా? ఇక్కడ జడ్జీలు కూడా మా వాళ్లే, తెలుసా? జడ్జిలు మీ వాళ్ళైతే ఆ జడ్జిలకు చట్టాలు నేర్పే బారిస్టర్లము మేము. మీరు గనక నన్ను ఇక్కడ కూర్చోకుండా ఆపితే ఇట్ ఈజ్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ రెస్ట్రెయింట్ అండ్ రేసిజం. రేపు ఉదయం మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో రైలాగ్గానే బ్రిటిష్ రైల్వే బోర్డుకి మీ ఇద్దరి పేర్ల మీద నోటీసులు ఇస్తాను. మీ సూట్లు ఓడదీసి మిమ్మల్ని మద్రాస్ జైల్లో నించోబెడతాను, జాగ్రత్త. నా పేరు బారిస్టర్ పార్వతీశం. ఆ ఇంగ్లీషు ముక్కల దెబ్బకి ఆ 2 దొరలు ఒక్కసారిగా కంగు తిన్నారు. లండన్ కోర్టు భాష మాట్లాడేసరికి లోలోపల కొంచెం భయం పట్టుకుంది. దాంతో మెల్లగా గొంతు తగ్గించి మిస్టర్ బ్రౌన్ వైపు చూసి, ఓకే ఓకే కూర్చో, కాని ఆ గొడుగు, ఈ వింత టోపీ అవతల పారాయ్. వాటిని చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. మై డియర్ దొర్లరా,
నా గొడుగు బ్రిటిష్ సామ్రాజ్య న్యాయానికి చిహ్నం. నా తెల్ల టోపీ నా మేధస్సుకు రక్షణ కవచం. వీటిని తీసే ప్రసక్తే లేదు. లండన్లో ఉన్నప్పుడు మీకంటే పెద్ద లార్డ్స్తోనే నేను చట్టాలు మాట్లాడాను. మీరా నన్ను బెదిరించేది? హాయిగా కూర్చోండి, ప్రయాణం చాలా లాంగ్ ఉంది. అలా తన లండన్ ఇంగ్లీష్ పవర్ చూపిస్తూ తెల్లదొరలని సీటు నుంచి సగం వెనక్కి నెట్టి ఫస్ట్ క్లాస్ భోగీలో తన సామ్రాజ్యాన్ని స్థాపించారు మన బారిస్టర్ గారు. రాత్రి 10 గంటలయ్యింది. మద్రాసు మేలు చీకట్లను చీల్చుకుంటూ కూచుకుచుకుమంటూ వేగంగా తోసుకుపోతోంది. భోగీలో నిశ్శబ్దం అలుముకొంది. ఆ ఇద్దరు తెల్లదొరలు ఆకలి వేసి తమ లండన్ తోలు బ్యాగుల్లోంచి తెల్లటి బ్రెడ్ ముక్కలు, ఉడకబెట్టిన చప్పిడి మాంసం ముక్కలు తీసి వాటిమీద లైటుగా ఉప్పు చల్లుకుంటూ చాలా నీరసంగా తింటున్నారు. మన పార్వతీశంగారికది చూసి మధ్యాహ్నం రాజమండ్రి కోర్టు గొడవలో సరిగ్గా తినని ఆకలి ఒక్కసారిగా కడుపులో లండన్ గంటలు కొట్టింది. వెంటనే నవ్వుకుంటూ తన సీటు కింద ఉన్న సంచిలోంచి మొగల్తూరులో అమ్మ ఇచ్చిన ఆ కొత్త ఆవకాయ జాడీని బయటకు తీశారు. ఈ దొరలు లండన్లోనూ ఆ చప్పిడి గడ్డే తిన్నారు, ఇక్కడికొచ్చినా ఆ బ్రెడ్ ముక్కలే నములుతున్నారు. వీళ్ల చట్టాల కంటే పవర్ఫుల్ మా అమ్మ చేతి ఆవకాయని వీళ్ళకి ఈరోజే రుచి చూపించాలి. పార్వతీశంగారు జాడీకి కట్టిన తెల్లగుడ్డ ముడివిప్పి మెల్లగా మట్టి మూత తీశారు. అంతే, మరుక్షణంలో ఆ ఏసీ భోగి లాంటి ఫస్ట్ క్లాస్ మూసి ఉన్న గది అంతా ఘాటైన కొత్త ఆవకాయ వాసన, వెల్లుల్లిపాయల ఘాటు, వేయించిన ఆవుపొడి సువాసన ఒకేసారి కెమికల్ బాంబులాగా వ్యాపించేసింది. ఆ ఘాటు నేరుగా తెల్లదొరల ముక్కుల్లోకి దూసుకెళ్ళింది. మిస్టర్ జాన్ ఒక్కసారిగా ముక్కు నొక్కుకుంటూ గట్టిగా తుమ్ముతూ, ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ బ్యాడ్ స్మెల్? ఏంట్రా వింత ఘాటు? మిస్టర్ పార్వతీశం, నువ్వు భోగిలో ఏమైనా గన్ పౌడర్ బాంబ్ ఓపెన్ చేసావా ఏంటి? నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. దాన్ని వెంటనే మూసేయ్. నో బాంబ్ మై డియర్ మిస్టర్ జాన్, దిస్ ఈజ్ నాట్ గన్ పౌడర్, దిస్ ఈజ్ ఆంధ్ర ఆవకాయ. లండన్లో మీ దొరల ఇళ్లలో ఆ చప్పిడి కేకులు, ఉప్పులేని పప్పులేని కూరగాయలు తిని మీ పేగులన్నీ ఎండిపోయి అప్పడాలా అయిపోయాయి. మీ చట్టాల పుస్తకాల్లోని సెక్షన్ల కంటే పవర్ఫుల్ మా ఊరి ఆవకాయ కారం దొరగారు. కావాలంటే మీ బ్రెడ్ ముక్క మీద కొంచెం రాసిస్తాను, టేస్ట్ చూడండి. నో బాబాయ్, నో ఆవకాయ్, మాకు వద్దు. ప్లీజ్ క్లోజ్ ద జార్. ఊపిరి ఆడటం లేదు. దొరల చట్టం ప్రకారం పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి ఘాటైన వస్తువులు విప్పకూడదు. రైల్వే చట్టంలో ఆవకాయ తినకూడదని ఎక్కడా రాయలేదు బ్రౌన్ గారు. కోర్టులో నా ఇంగ్లీష్ వాదనలకే కాదు, మా ఊరు ఆవకాయ ఘాటుకు కూడా తెల్లదొరలు లొంగిపోవాల్సిందే. జై బారిస్టర్ పార్వతీశం, జై ఆంధ్ర ఆవకాయ. పార్వతీశంగారు లొట్టలు వేస్తూ ఆవకాయ అన్నం తింటుంటే ఆ ఇద్దరు దొరలు తమ బ్రెడ్ ముక్కలు పక్కన పెట్టేసి కిటికీ అద్దాలు దించుదామా అని తలుపుల వైపు కంగారుగా చూడటం మొదలుపెట్టారు. ఆ రాత్రి మద్రాస్ మెయిల్ ఫస్ట్ క్లాస్ భోగిలో తెల్లదొరల అహంకారాన్ని తన చట్టాల ఇంగ్లీషుతో, అమ్మ ఇచ్చిన ఆవకాయ ఘాటుతో పూర్తిగా అణచివేసి పరమతృప్తితో నిద్రపోయారు మన బారిస్టర్ గారు. మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయం. మద్రాసు మేలు కూ చుక్ చుక్ ఘుమ్ ఘుమ్ అంటూ రొప్పుతూ రోడ్డు మీద వెళ్లే ఏనుగులా భారీగా వచ్చి మద్రాస్ సెంట్రల్ ప్లాట్ఫామ్ మీద ఆవిర్లు కక్కుతూ ఆగింది. రైలు ఆగడంతోనే ప్లాట్ఫామ్ అంతా లండన్లోని లివర్పూల్ స్టేషన్లాగే ఒకేసారి కోలాహలంగా జనసమ్మర్థంతో నిండిపోయింది. కూలీల అరుపులు, 60 ఇంగ్లీష్ మాటల మధ్య మన పార్వతీశంగారు నెమ్మదిగా స్టేషన్ బయటికి అడుగుపెట్టారు. అక్కడ వందలాది గుర్రపు బగ్గీలు, చేతి రిక్షాలు ఒకదానికొకటి తగులుకుంటూ లైన్లో నిలబడి ఉన్నాయి. జనం 60 ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడుతూ ఉంటే ఏదో వింతలోకంలోకి వచ్చినట్టుంది. పార్వతీశంగారు తన గొడుగును ఒక దొరలా తిప్పుకుంటూ అందరికంటే పెద్దగా రాజసంగా మెరిసిపోతున్న ఒక గుర్రపు బగ్గీ వైపు నడిచారు. ఆ బగ్గీ తోలేవాడు కుప్పస్వామి. తన చెక్లుంగీని మోకాళ్లపైకి కట్టి గుర్రానికి పచ్చగడ్డి దాణా పెడుతూ బిజీగా ఉన్నాడు. హేయ్ బగ్గీ మ్యాన్, లిజన్ టు మీ. ఐ వాంట్ టు గో టు ది గ్రేట్ మద్రాస్ హైకోర్ట్ బిల్డింగ్ అండ్ దెన్ టు ఎ 5-star హోటల్. ఎంత తీసుకుంటావు? వాట్ ఈజ్ యువర్ లీగల్ చార్జ్? క్విక్. ఆ బూట్ల శబ్దానికి, గొడుగు తగిలిన శబ్దానికి ఒక్కసారిగా వెనక్కి తిరిగిన కుప్పుస్వామి పైనుంచి కింద వరకు పార్వతీశంగారి నల్లకోటు, తెల్లటోపీ, ఆ చేతి గొడుగు చూసి ఇతనెవరో లండన్ నుంచి దిగిన పెద్ద నల్లదొర అనుకుని భయభక్తులతో అరవల్లో, అయ్యో అదిగో స్వామి, నల్లకూడ దొరై, వణక్కం. హైకోర్టుగా ఇక్కడ నుండి చాలా దూరం స్వామి. 2 రూపాయలు అవుతుంది. 2 రూపీస్.
గుర్రం చాలా స్పీడ్గా వెళ్తుంది. నాయనో, 2 రూపాయలా? మున్సిపు గారిచ్చిన 50 రూపాయలు సగం రైలు టికెట్కి అయిపోయింది. ఇక్కడ ఈ మద్రాస్ బగ్గేవాడే 2 రూపాయలు అడిగితే నా జేబు ఖాళీ అయిపోయి మద్రాస్ వీధుల్లో రిక్షా లాగాల్సి వస్తుంది. ఇక్కడ కూడా చట్టం పవర్ చూపించాల్సిందే అని మనసులో కంగారు పడిపోయి బయటకు మాత్రం గంభీరంగా ఇలా అంటాడు. వాట్? 2 రూపీసా? మై డియర్ మిస్టర్ కుప్పుస్వామి, నోరు జాగ్రత్త. లండన్ మహానగరంలో నేను బగ్గి ఎక్కితే మైలుకు 2 పెన్నీలు కూడా అవ్వదు. నువ్వు సాక్షాత్తు లండన్ బారిస్టర్ని, చట్టాల మొనగాన్ని చూసి మోసం చేయాలని చూస్తున్నావా? దిస్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఎక్స్టోర్షన్. చట్టరీత్యా నేరం, జాగ్రత్త. అయ్యో దొరా, నాకు చట్టం గిట్టం ఏం తెలియదు సామే. ఇక్కడ మద్రాసులో కలెక్టర్ గారైనా ఇదే రేట్ ఇస్తారో. అంతగా అయితే పక్కన చేతి రిక్షా ఉందే, తక్కువకి వస్తుంది, ఎక్కండి. కుప్పస్వామి రిక్షా ఎక్కమనేసరికి మన పార్వతీశం గారి ఇగో గట్టిగా దెబ్బతింది. ఆయన చుట్టూ ఉన్న జనం వంక ఒకసారి చూసి తన చేతి గొడుగును గాల్లో 1కి 2 సార్లు తిప్పి కుప్పస్వామిని బెదిరిస్తున్నట్టు బగ్గీ పైకెక్కేసి ఆ మెత్తటి సీటు మీద రాజసంగా చతికిలపడ్డాడు. రిక్షానా? నా ముఖం చూస్తే నీకు రిక్షా ఎక్కేవాళ్ళ కనిపిస్తున్నానా కుప్పుస్వామి? సాక్షాత్తు లండన్ ఇన్స్ ఆఫ్ కోర్టు చదువు చదివిన ఒక బారిస్టర్ మద్రాస్ వీధుల్లో రిక్షా ఎక్కితే బ్రిటిష్ న్యాయ వ్యవస్థ పరువు, లండన్ రాజుగారి గౌరవం గంగలో కలిసిపోవా? విను. అకార్డింగ్ టు మద్రాస్ ప్రెసిడెంట్స్ ప్రిన్సిపల్ టాక్సీ అండ్ హార్ బగ్గీ చట్టం, అమాయక ప్రయాణికులను, అది చట్టం తెలిసిన బారిస్టర్లను రేట్లతో భయపెట్టడం క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది. అయ్యో సామే, నాకు ఆ ఇంగ్లీష్ చట్టాలు అస్సలు పురియదా. 2 రూపాయలు ఇస్తేనే నా గుర్రానికి దానా వస్తుంది సామే. దాంతో పార్వతీశం ప్యాంటు జేబులోంచి 1 వెండి రూపాయి బిళ్ళ తీసి పటపటలాడిస్తూ, ఇదిగో, నేను నీకు 1 రూపాయి ఇస్తాను. నన్ను గౌరవంగా తీసుకెళ్లి మద్రాసు హైకోర్టు గేటు ముందు దించితే సరే, లేకపోతే నేను రేపు ఉదయాన్నే హైకోర్టులో నీ బగ్గీ నంబర్ మీద, నీ గుర్రం మీద సీజ్ ఆర్డర్స్ ఇప్పిస్తాను, జాగ్రత్త. అప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి. నీ గుర్రం కోర్టు బోన్లో నిలబడాల్సి ఉంటుంది. కుప్పస్వామి గుర్రాన్ని జైల్లో పెడతారనేసరికి నిజంగానే కంగారు పడిపోయి కళ్ళు పెద్దవి చేసి, అయ్యో వద్దు సామే, గుర్రాన్ని జైల్లో పెట్టకండి. 1 రూపాయి వద్దు, 1 రూపాయి 8 అనాలు ఇవ్వండి సామే. బుద్ధు పొద్దున్న మీ లండన్ కోర్టు గొడవ నాకొద్దు. గుర్రాన్ని గాలి వేగంతో దౌడు తీస్తానా? దట్ ఈజ్ లైక్ ఏ గుడ్ బాయ్. చట్టానికి లొంగడం అంటే ఇదే. సరే, ఆ 8 అనాలు నీ గుర్రానికి నా తరపునిచ్చే బారిస్టర్ బహుమతి అనుకో. పోనీ, లండన్ వీధుల్లో రాజుగారి బగ్గీలు పరిగెత్తినట్టు మద్రాసు రోడ్ల మీద నీ గుర్రాన్ని చెడుగుడాడించు. కుప్పస్వామి బగ్గీ తాడును గట్టిగా చులిపించి చెలో గుర్రం అనగానే ఆ గుర్రం హిహిహీమంటూ ముందు కాళ్లు గాల్లోకి లేపి మద్రాసు తారు రోడ్ల మీద దౌడు తీయటం మొదలుపెట్టింది. బగ్గీ చక్రాలు కటకటమంటూ కదులుతూ ఉంటే మన పార్వతీశంగారు ఆ మెత్తటి సీటు మధ్యలో తల వెనక్కి వాల్చి 1 చేత్తో గొడుగును, మరో చేత్తో కోటు కాలర్ని పట్టుకుని బ్రిటిష్ లార్డ్ లాగా కూర్చున్నారు. ఉదయం ఎండ మద్రాస్ వీధుల మీద పడుతూ ఉంటే ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద బ్రిటిష్ భవనాలు, ఎర్రటి ఇటుకల ఆఫీసులు చూసి పార్వతీశానికి మళ్లీ లండన్లోని ఆక్స్ఫోర్డ్ వీధులు గుర్తొచ్చాయి. ఆహా, మొగల్తూరు మురికి వీధులు ఎక్కడా? ఈ మద్రాసు మహానగరం ఎక్కడా? ఆ సుబ్బయ్యగాడు నా చదువుని కోడిగుడ్లతో పోల్చాడు. వాడు ఈ వైభవం చూస్తే నా కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతాడు. ఒక బారిస్టర్ ప్రయాణించాల్సింది ఇలాంటి గుర్రపు బగ్గీలోనే. బగ్గీ మద్రాసులోని ప్రసిద్ధ మౌంట్ రోడ్ మీదుగా వెళ్తోంది. దారి పొడుగునా ఉన్న మద్రాస్ స్వదేశీ జనం తెల్లటి పంచెలు కట్టుకుని ఆఫీసులకి వెళ్లేవాళ్లు, తలపై బుట్టలు పెట్టుకున్నవాళ్లు అందరూ ఒక్కసారిగా ఆ బగ్గీ వైపు చూశారు. ఆ ఎండలో ఎవరూ నల్లకోటు, ఆ పైన తెల్లటోపీ, చేతిలో పెద్ద ఇంగ్లీష్ గొడుగు వేసుకోరు. దాంతో జనమంతా ఆశ్చర్యపోయి ఎవరో లండన్ నుంచొచ్చిన పెద్ద జడ్జీ దొర అయ్యుంటారు అని అనుకుంటూ కొందరు భయభక్తులతో రోడ్డు పక్కన నిలబడి వంగి వంగి దండాలు పెట్టడం మొదలుపెట్టారు. అరే పార్రా, బగ్గీలో ఎవరో పెద్ద నల్ల దొరై కూర్చున్నాడు. లండన్లో చదువుకునొచ్చిన బారిస్టర్ స్వామి అనుకుంటా. దండం పెట్టరా త్వరగా, లేకపోతే ఏ చట్టం కిందైనా జైల్లో పెడతాడు. పార్వతీశం జనం దండాలు పెట్టడం చూసి మరింత ఉప్పొంగిపోతూ కళ్లద్దాలు సర్దుకుని సీట్లోంచి కొంచెం ముందుకు వంగి లండన్ రాజుగారిలాగా చాలా హుందాగా కుడి చెయ్యి ఊపుతూ, థ్యాంక్ యూ మై డియర్ మద్రాస్ ప్రజలారా. ఐఎమ్ బారిస్టర్ పార్వతీశం. మీకేం సమస్యలొచ్చినా భయపడకండి, నేనొచ్చేశాను. అందరికీ చట్టబద్ధమైన న్యాయం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. కుప్పుస్వామి ముందు కూర్చుని గుర్రాన్ని తోలుతూ వెనక్కి తిరిగి నవ్వుతూ, సామే, మీ ఇంగ్లీష్ దెబ్బకే రోడ్ల మీద ఉన్న కాకులు కూడా
లైన్లో ఎగురుతున్నాయి సామే. అదిగో దూరంగా కనిపిస్తోందే, అదే మన మద్రాస్ హైకోర్టు. పార్వతీశం గారు కళ్ళు పెద్దవి చేసి చూశారు. ఆకాశాన్ని తాకుతున్నట్టున్న ఎర్రటి పెద్ద గోపురాలు, లండన్ పార్లమెంటు భవనాన్ని తలపించే ఆ భారీ ఇటుకల కట్టడం, అదే సాక్షాత్తు మద్రాస్ హైకోర్టు. దాన్ని చూడగానే మన బారిస్టర్ గారి హృదయం లబ్డబ్ కాకుండా లా ఆర్డర్ అని కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఓ మై గాడ్, అదుగో నా అసలైన సామ్రాజ్యం. లండన్ ఇన్సాఫ్ కోర్టు తర్వాత నా నల్లకొట్టు పవర్ చూపించడానికి, సుబ్బయ్య లాంటి వాళ్ల ఆటలు కట్టించడానికి సరైన అడ్డా ఇదే. రేపిక్కడి లార్డ్స్ ముందు నేను లండన్ ఇంగ్లీష్లో వాదిస్తుంటే ఈ మద్రాసు మహానగరం మొత్తం నా పేరు చూసి వణికిపోవాల్సిందే. గుర్రాన్ని త్వరగా పోనీ కుప్పుస్వామి. అలా మద్రాసు మహానగర వీధుల్లో జనం దండాల మధ్య గుర్రపు బగ్గీ రాజసంతో మద్రాసు హైకోర్టు గేటు ముందు ల్యాండ్ అయ్యాడు మన బారిస్టర్ పార్వతీశం. మరి మరుసటి రోజు మద్రాసు హైకోర్టులో అడుగుపెట్టిన మన లండన్ మొనగాడికి అక్కడ ఎలాంటి పాత ముదురు లాయర్లు ఎదురయ్యారు, ఆయన వేసుకున్న తెల్ల టోపీ చూసి అక్కడి లార్డ్స్ ఏమన్నారు, వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.